few young people who have a desire to study the word and study the Bible. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది దేవుని వాక్యం అని నమ్మి మనం దేవుని వాక్యం చదవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నేను చాలా సంవత్సరాల నుంచి బైబిల్ వండర్స్ ప్రోగ్రాంలో కావచ్చు లేదా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దేవుని వాక్యం గొప్పతనాన్ని, బైబిల్ ఎలా చదివితే మనకు బాగా అర్థం అవుద్ది, దేవుని వాక్యం అసలు ఎందుకు చదవాలి, ఇలాంటి విషయాలు చాలా చదువుతున్నాను. అయితే కొంతమంది అడుగుతున్న ఈ ప్రశ్న, బైబిల్ ఎలా చదవాలని. నేను సింపుల్గా ఒక 3 విషయాలు చెప్తాను. ఎవరైనా సరే బైబిల్ చదవడానికి ఇష్టం అయితే బైబిల్ చదువుతున్నవారు వారు ఫాలో అవ్వాల్సిన 3 విషయాలు. నంబర్ 1, రీడ్ స్లోలీ. మెల్లగా చదవాలి బైబిల్. అంటే మెల్లగా అంటే ఒక్కోసారి కొంతమంది ఈరోజు ఎలాగైనా బైబిల్ చదవాలని చెప్పి ఒక 10 అధ్యాయాలు చదివేసి ఆ తర్వాత అది కూడా చాలా ఫాస్ట్గా ఏదో చదవాలి కాబట్టి అన్నట్టుగా చదివేసి వెళ్ళిపోతుంటారు. అలా చదవడం వల్ల ప్రయోజనం లేదు. దాన్ని మొక్కుబడిగా చదవడం అంటారు. స్లోగా చదవండి. చదివేది 2 అధ్యాయాలైనా పర్వాలేదు, లేదా 3 అధ్యాయాలైనా పర్వాలేదు. చదివేది స్లోగా చదవాలి. ప్రతి మాట దేవుని మాట కదా, దేవుని వాక్యం ప్రతి మాట దేవుని మాట. అనేక చోట్ల ఆ మాట మనం చూస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని 119వ కీర్తన 105లో మనం చూస్తాం కదా. సో మనం ఎన్ని అధ్యాయాలు చదివామన్నది ప్రశ్న కాదు, కానీ ఎంత గ్రహిస్తున్నాం అనేది ప్రశ్న. అందుని బట్టి స్పీడ్గా చదవడం కన్నా ఫాస్ట్గా చదివేసి ఏదో నేను ఈరోజు 10 అధ్యాయాలు చదివాను లేదా 20 అధ్యాయాలు చదివానని ఎవరికో చెప్పుకోవడానికి కాకుండా స్లోగా చదవాలి. ప్రతి మాట పట్టి చదవాలి. ఆ మాట దేవుడు ఎందుకు రాయించారు, ఆ కాంటెక్స్ట్ ఏంటి, దాని నుండి నేను నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అనేది పరిశీలన చేసి చదివితే బైబిల్ చక్కగా అర్థం అవుతుంది. సో ద ఫస్ట్ థింగ్, రీడ్ స్లోలీ.